ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత కన్యా రాశి వారికి మధ్య పోగొట్టే అద్భుతమైన ఫలితాలు. ప్రపంచంలోనే వీరు అతిపెద్ద ధనవంతులు కాబోతున్నారు. ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో మీరు చూడబోయేటటువంటి మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా వీరి జీవితం మారబోతుంది? అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితం ఊహించని రీతిలో మారుతుంది. మీరు కన్న కళలు అన్నీ కూడా నిజం కాబోతూ ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు కూడా కన్న కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా నిజం కాబోతూ ఉన్నాయి. అన్నిటికీ కూడా మీ అదృష్టం అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో ముందుగా అయితే మనం తెలుసుకుందాం. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఉన్నత అవకాశాలు అనేవి కలుగుతాయి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. అన్ని విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవితం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే కలుగుతాయి. మీ తెలివితేటలతో ఆలోచించుకుని కీలకమైన పనులను కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పారాయణం చేయాలి, మేలు జరుగుతుంది. శుభయోగాలు ఉన్నాయి. మీ రంగాల పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి అవుతుంది. అంతేకాదు ఆర్థికంగా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం నడుస్తోంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా కలుగుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రారంభించబోయే పనులలో విశేషమైనటువంటి ప్రగతి కూడా సాధిస్తారు. ఆనందించే క్షణాలు అధికంగా ఉన్నాయండి. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. శుభ భవిష్యత్తు లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే కల్పిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కన్యా రాశి వారికి ఈ సమయం ఈ విధంగా అయితే ఉండబోతూ ఉంది. మీ జీవితంలో ఎప్పటి నుండో కూడా మీరు చూడాలి అని అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు చూస్తారు, పూర్తి చేస్తారు కూడా. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వీరికి అదృష్ట దేవత అనేది వీరి తలుపు తట్టబోతోందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతుంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చేయన్న వారే మీ కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అవుతారు. అంతేకాదు వీరి ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, విద్య అన్ని విషయాల్లో కూడా రాబోయే మార్పులు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగపరంగా ఇది మీకు మంచి సమయంగా అయితే కనిపిస్తోంది. ఉద్యోగానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు. మీ సహోద్యోగులతో సంభాషణ చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని అపార్థాలు లేదా మీ గురించి ప్రతికూల మాటలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు చేపట్టే ముఖ్యమైన పనులలో ఎక్కువ భాగం విజయవంతమవుతాయి. మీకు రచనల పట్ల ఆసక్తి ఉన్నట్లయితే కనుక మీ వ్యాసాలు కొన్ని ప్రచురితమయ్యే అవకాశం అయితే ఉంటుంది. అవి చాలామంది చదివి మెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయండి. ఈ సమయం ద్వితీయార్థం సూర్యుని గోచారం 4వ స్థానంలో ఉండడం చేత మీకు పని భారం కొంచెం అధికంగా ఉండి మీరు అశాంతిగా ఉండవచ్చు. కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి కూడా లోనయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండడం చేత మీకు అనుకోని విధంగా సహాయం లభించడంతో వాయిదా పడినటువంటి పనులు తక్కువ శ్రమతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ పరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. మీకు ఈ నెల 3వ వారంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని
గొడవలు పడే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీనిని మీరు పెద్దగా ఆలోచించే అవకాశం అయితే లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది తాత్కాలిక సమస్య కనుక. ఒక వారంలో పరిస్థితి అంతా కూడా సర్దుమణిగి మామూలు స్థితికి వస్తుంది. మీ బంధువులు మీ గురించి కొన్ని పుకార్లు పుట్టించవచ్చు. మీరు మీ యొక్క సోదరులు మరియు సోదరీమణులతో మంచి సంబంధాలు కూడా కలిగి ఉంటారు. మీకు పూర్తి మద్దతు మరియు సహకారం కూడా అందిస్తారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా మరియు సామరస్యంగా కూడా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఆరోగ్యపరంగా మీకు కడుపు మరియు ఛాతీకి సంబంధించిన కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఈ నెల 3వ వారం నుండి కూడా మీ యొక్క ఆరోగ్యం పరిస్థితి, మానసిక స్థితి మరియు నరాలకు సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం కూడా ఈ సమయం చాలా అవసరం. మీ విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యాపరంగా ఈ సమయం చాలా మంచిగా ఉంటుందండి. ఉపాధ్యాయుల నుండి మంచి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి మరియు దాని ఫలితంగా వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది. మంచి సంస్థల్లో ప్రవేశం పొందడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ విషయంలో కొన్ని శుభవార్తలు కూడా మీరు వింటారు. పోటీ పరీక్షలు రాసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తూ ఉంది. కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పోటీ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం వలన ఆ ఒత్తిడి కూడా తగ్గుతుంది. చూశారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతూ ఉంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలో నేను లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. దేనిని కూడా వీరు అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనియరు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటివారికి మాత్రం అది తెలియదు. ఈ విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యం కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేయొచ్చున్న చిహ్నం ఈ రాశికి సంబంధించినటువంటి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.